చెన్నై ఎయిర్ షోలో నిన్న జరిగిన అపశృతిపై తీవ్ర దుమారం రేగుతోంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, అన్ని వైపుల నుంచి వాహనాలు వచ్చేయడంతో చాలా మంది సొమ్మసిల్లి పడిపోయారు. ఈ క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురై 5గురు దుర్మరణం పాలయ్యారు. 100 మంది వరకు చికిత్స పొందుతున్నారు. అయితే ప్రభుత్వం అధికారుల వైఫల్యం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్న ఆదివారం కావడంతో బీచ్ లో మెగా ఎయిర్ షో చూసేందుకు ఉదయం 8 గంటల నుంచి చెన్నై మెరీనా బీచ్ కు జనం పోటెత్తారు. చెన్నైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల వారు లక్షలాదిగా తరలిరావడంతో బీచ్ కు వెళ్లే దారులన్నీ జనంతో కిటకిటలాడాయి. చూస్తుండగానే ఇసుకేసిన రాలనంతగా సుమారు 15 లక్షల మంది పోగయ్యారు. మరోవైపు విపరీతమైన ఎండ, భరించలేని ఉక్కపోత, సరిగా ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎయిర్ షో ప్రారంభమైన కొద్దిసేపటికే చూస్తుండగానే సుమారు 230 మంది వరకు సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో వైద్య సిబ్బంది కొందరికి అక్కడే చికిత్స అందించారు. సుమారు 100 మందిని మెరుగైన చికిత్స నిమిత్తం అంబులెన్స్ లో ఒమాండురార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎయిర్ షో మధ్యాహ్నమే ముగిసినప్పటికీ జనం లక్షలాదిగా తరలి రావడంతో ట్రాఫిక్ సాయంత్రం వరకు కొనసాగింది. సొమ్మసిల్లి పడిపోయిన వారిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించడం కష్టంగా మారింది. బీచ్ సమీపంలోని లైట్ హౌస్ మెట్రో స్టేషన్, వెళచ్చేరి వద్ద ఉన్న ఎంఆర్టీఎస్ రైల్వే స్టేషన్లు జనంతో కిక్కిరిసిపోయాయి. అయితే లక్షలాది మంది ప్రజలు వస్తారన్న అంచనాలు ఉన్నప్పటికీ అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం, అధికారులు విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.